ఓం శాంతి. నేటి జీవనరేఖకు ఆత్మీయులందరికీ స్వాగతం, నమస్తే. ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉందని మళ్ళీ గుర్తు చేసుకుంటూ, ఈ పృథ్వీపై ఉన్న ప్రకృతి పర్యావరణం మనిషికి పలు రకాలుగా సేవలు చేస్తూనే ఉంది. మరి పర్యావరణానికి మనిషి ఏ విధంగా రుణం తీర్చుకుంటున్నాడు? ఒకప్పుడు తీయని నదీ తీరాలలో దేవతలు కొలువై ఉన్న పుణ్యభూమి, దేవభూమి భారతదేశం నేడు పర్యావరణ కాలుష్యంతో అతలాకుతలం అవుతోంది. శుద్ధ సంకల్పాల తరంగాలు మనిషిలోని మానసిక పర్యావరణాన్ని శుభ్రం చేస్తాయి మరియు ప్రపంచానికి శాంతి ప్రదానం చేస్తాయి. దృష్టిని బట్టే సృష్టి అంటారు కదా. కలుషితమైన ఆలోచనలు, కఠినమైన పదజాలం, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు పర్యావరణాన్ని నరకప్రాయంగా చేస్తున్నాయి. దేశాన్ని ఉద్ధరించే పనులు చేయలేకపోయినా ద్రోహాన్ని తలపెట్టే వికారీ తలుపులు వేస్తే కోల్పోయిన గత భారతదేశపు దైవీ స్వర్ణ ప్రపంచం తప్పక వస్తుంది అని తెలియజేస్తూ, పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరినీ పర్యావరణాన్ని సంరక్షించుకోవాల్సిందిగా నా మనవి, మన బాధ్యత. ధన్యవాదాలు.